వైష్ణవి కేసులో కూడా చూసాం కదా. సో తన కేసులో కూడా నువ్వు అడిగావు నన్ను, మేడం ఏంటి వీళ్ళకి బెయిల్ వచ్చేస్తుందా అని. సో యాజ్ పర్ ద లా పిటీ క్రైమ్స్ ఉండే, అంటే 0 to 3 years క్రైమ్స్ అనమాట. అండ్ మనం వైష్ణవి కేసుది చూస్తే 0 to 7 years, అంటే ఇంటెన్షనల్ మర్డర్ ఉన్నా సరే డిపెండ్స్ వాళ్ళు సాక్ష్యాధారాలని బట్టి. జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా, అప్లికేషన్ ఆఫ్ లా, అండ్ ఆల్సో మనకి కాన్స్టిట్యూషన్ ఉంది, ఫండమెంటల్ రైట్స్ కూడా ఇస్తుంది, అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దిస్ క్రైమ్, ఎస్పెషలీ వైష్ణవి కేసుకి ఈ కేసుకి డిఫరెన్స్ ఏంటంటే హేనియస్. అంటే హేనియస్ క్రైమ్ అంటే ఏంటంటే బ్రూటాలిటీ కానీ వికిడ్నెస్ కానీ అది చూస్తే ఎంత, అసలు తలా చేతులు సెపరేట్ చేసి 3 భాగాలుగా చేసి నరికి ఫ్రిడ్జ్లో పెట్టి అంత ధైర్యంగా వెళ్ళి కాల్చి మళ్ళీ రిటర్న్ వచ్చి అబ్బాయికి ఈజ్ హీ హ్యూమన్? ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే అసలు మనుషులు, అంటే 2 పిల్లల తండ్రి అని చెప్తున్నారు సెకండ్, బట్ చూడటానికి మళ్ళీ ఇండియన్ నేవీలో టెక్నీషియన్గా చేస్తున్నాడు. అంటే ఒక బాధ్యతాయుక్తమైన ప్రొఫెషన్లో ఉన్న అతనిలో ఇంత క్రుయాలిటీ కానీ అంత ఈజీగా చేసి మరి చక్కగా క్లీన్ చేసుకొని రంపం అన్నీ ఆర్డర్ చేసుకొని అంత బ్రూటల్గా చేశాడు అంటే డెఫినెట్గా ఇతనికి శిక్ష అనేది లైఫ్ సెంటెన్స్ అండ్ ఉరి శిక్ష కూడా పట్టడానికి ఆస్కారం ఉంటుంది. బికాజ్ ఇట్ కమ్స్ అండర్ దిస్ హేనియస్ క్రైమ్ అంటారు.